హాయ్ ఫ్రెండ్స్, పొలం అయితే నీళ్ళు లేవన్నా కదా పొలం. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా నిర్రబాసిందో పొలం అయితే. నీళ్ళు లేవు, ఏం లేవు పొలం అయితే. చాలా బాధగా ఉంది. ఒట్టి భూమి ఎట్లుందో, మనం నడిచే నేల ఎట్లుందో పొలం అట్లుంది నీళ్ళు లేక. చూడండి ఫ్రెండ్స్, పొలం అయితే పొట్ట మీద ఉంది. ఇంకొక 20 రోజులు అయితే బయట పడదాం కానీ వాటర్ లేక ఇబ్బంది అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అట్లనే ఉంది. ఆ కింది మళ్ళీ 2 మళ్ళీ అట్నే ఉన్నాయి. ఈ పెద్ద మాడి కూడా అట్లా ఉంది. కవులు చేస్తున్న పొలం ఇదైతే మా పెద్ద మామయ్య వాళ్ళది. వాళ్ళు కవులు ఎట్లా కట్టాలనో ఏమీ అర్థం కావట్లేదు. మోటార్ అయితే కొన్ని పోస్తుంది ఫ్రెండ్స్, నీళ్ళు అయితే సరిపోవట్లేవు. చిన్నపిల్లగాడు ఎట్లా పోస్తాడు అట్లా పోస్తుంది. ఎట్లనే ఫ్రెండ్స్ చాలా బాధలో ఉన్నాం మేమైతే. ఇక ఈ మడిగడ ఒకవైపు పచ్చిగా ఉంది, ఒకవైపు ఆరిపోయింది. ఈ మడిగడ ఏ నుంచి ఆడదాకా ఇది సంగతి ఫ్రెండ్స్. రైతుల పరిస్థితి అయితే ఇంత ఘోరంగా ఉంటుంది. అప్పు తెచ్చి కొప్పు పెడితే ఆగమైపోతున్నారు రైతులు. పెట్టుబడులు వెళ్ళలేక కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకుంటారు. మాకైతే చాలా బాధలో ఉన్నాం ఫ్రెండ్స్ మేమైతే. చూసిరుగా ఫ్రెండ్స్, అంతా నెర్రలు బాసింది. మా మేకలను అయితే తిప్పుకుంటే ఇక్కడ దాకా అయితే వచ్చిన. ఇంకా మా మేకలు అయితే ఇక్కడ మేస్తున్నాయి ఫ్రెండ్స్. ఏంది ఇప్పు కూసాడా పొలం అయితే మంచిగా ఉంది కానీ చూస్తానికి నల్లనైతే వాటర్ లేక నెర్రలు బాసి మొత్తం అడుగున ఒక పచ్చిగా ఉంది, ఒక నెర్రలు బాసి ఎట్లనో ఉంది. చూస్తేనే ఏడుపు వస్తుంది. మేము ఎట్లా బతకాలో ఏమో. మాకైతే అప్పు ఉంది కొంచెం. అప్పు ఎట్లా తీర్పాలి, మేము ఎట్లా బతకాలా, మా పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలా. ఫీజు కట్టలేక కూడా పిల్లల్ని బడికి కూడా పోవట్లేరు. ఫీజు కట్టమంటారంట సార్లు ప్రైవేట్ స్కూల్లో. మేమన్నా చదువుకోవాలి, మా పిల్లలన్నా చదివిద్దాం కష్టపడి అనుకుంటే ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం ఫ్రెండ్స్ మేమైతే. ఫీజు కట్టే పరిస్థితులు లేక పిల్లగాళ్ళు నిన్న బళ్ళకే పోలే ఫ్రెండ్స్. ఏం చేయాలనో ఏం అర్థం కావట్లేదు. ఇక రైతు బతుకులు అయితే ఇట్లుంటాయి ఫ్రెండ్స్. ఏ నుంచి ఆడదాకా మాదే కవులుకి చేస్తున్న పొలం. మస్తు బాధ అనిపిస్తుంది, మస్తు ఏడుపు వస్తుంది. మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో, ఎవరు తీరుస్తారో, ఏ భగవంతుడు తీరుస్తాడో, ఎవరు తీరుస్తారో అర్థం కావట్లేదు. ఏం చేయాలో ఫ్రెండ్స్, తలుసుకుంటూనే ఏడుపు వస్తుంది అసలు. చూడండి ఫ్రెండ్స్, పొలం చూస్తానికి పచ్చగా ఉంది కానీ లోపల మొత్తం మట్టి పలుగుడు, భూమి మొత్తం పలుగుడు వచ్చి నెర్రలు బాస్తుంది వాటర్ లేక. ఇంకొక 20 రోజులు అయితే బయట పడుతుంది పొలం కానీ వాటరు సరిపోవట్లేవు. ఏం చేయాలని ఏమి అర్థం కావట్లేదు. ఇప్పటికే ఒక పొలం ఇది ఎంత ఎకరన్నర ఉంటుంది కవులు చేసిన పొలం. ఒక 2 ఎకరాల దాకా ఉంటుంది. నేనైతే ఎకరన్నర ఉంటుంది అనుకుంటున్నా పెద్ద మామయ్య వాళ్ళది. ఇప్పటికే 40,000 50,000 పెట్టుబడి పెట్టినాం దీనికి. వాళ్ళ కవులు ఏం కట్టాలా, మందుల షాప్ అయినకి ఏం కట్టాలా, మందుల కట్ట అయినకి ఏం కట్టాలా, ఏం చేయాలా ఫ్రెండ్స్. ట్రాక్టర్ కిరాయిలకు ఏం కట్టాలా. ఆటోల కంటే ఎట్లా ఇచ్చేసినాం కానీ ట్రాక్టర్ కిరాయిలు కూడా ఎట్లా కట్టాలని ఆలోచిస్తున్నాం. ఎట్లా బతకాలా ఫ్రెండ్స్ మేమైతే. కూర్చో. మాకైతే చిన్న పిల్లలు, మా చిన్న పిల్లగాడైతే ఆడ కూర్చుండు ఊకనే. 2 పిల్లలు ఇంటికానూరు రాలేదు. బాయకాడికి రమ్మంటే బాయకాడికి రావాలంటే ఏడుపు వస్తుంది. ఎట్లనో ఏమో ఫ్రెండ్స్, లేని వాళ్ళ బతుకులు ఇలా ఉంటాయి. మస్తు ఏడుపు వస్తుంది బాయకాడికి వస్తే. చిన్న ఇక మేక పిల్లలు అయితే మంచిగా మేస్తున్నాయి. మొన్న అయితే మస్తు తిప్పలు పెట్టింది. మొన్న నిమ్మకాయలు 50 చెట్లు దోలాడితే 2 బస్తాలు వెళ్ళినాయి అన్నగా ఫ్రెండ్స్. నిమ్మకాయలు అయితే నల్గొండకి వేసినాం. నల్గొండకి వేస్తే ఒక పచ్చికాయలు ఏమో 1,500 పోయిందంట. పండ్లేమో 700 600 వేసిండంట. మొత్తం ఖర్చు అన్నీ కిరాయిలు బొరాయిలు పోను. మరి 2,000 ఏమో వచ్చినాయంట మాకు. 2,000 వస్తే ఏం సరిపోతాయి ఫ్రెండ్స్. మా పిల్లలకి మేము మా పాలకే కట్టాలి 3 నెలల బిల్లు. నెలకి 600 పాలకి. పిల్లలు ఛాయలేని ఉంటారు. ఆ అక్క వాళ్ళు అయితే ఇంతవరకు అడగలేదు. 4 నెలల పైసలు ఇవ్వాలి, ఇంతవరకు అయితే అడగలేదు. ఇస్తాం లెక్క అంటే అడగట్లేదు. ఎందుకంటే మా పరిస్థితి చూసి అడగలేదు. ఇంకా అడుగుతుందేమో. మేకలను అయితే మేపుతున్న ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుంది అది బాధ. మాకైతే 3 పిల్లలు. మాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. నిమ్మ తోట చూస్తున్నాం అట్లుంది, కవులు పెట్టిన తోట అట్లుంది, ఇంటికాడ తోట ఇట్లుంది. ఒక 50 చెట్లు ఉంటాయి. కవులకు బట్టి చేస్తున్నామే ఈ బతుకులు. ఏం చేయాలి ఫ్రెండ్స్. చిన్న పిల్లలు వేసుకొని ఎంతకని పోరారా మేము మాత్రం.
ఈ ఏడు కాకుండా ముందుకు అప్పు తీరుతుందేమో, ఈ ఏడు కాకుండా ఇంకా ముందుకు అప్పు తీరుతుంది, ఈ ఏడు కాకుండా ఈ ఏడన తీరుతుందేమో, ఈ ఏడన తీరుతుందేమో అప్పు తెస్తున్నాం పెడుతున్నాం కానీ అప్పు తీర్పలేకపోతున్నాం. అప్పు అయితే చాలా అయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా పేరు మీద సెంటు భూమి లేదు ఇంతవరకు. మా పిల్లల్ని ఎట్లా చదువుకోవాలో ఏమో. బళ్ళకి ఫీజు కట్టలేక బళ్ళకి పంపలే. నిన్న పిల్లలు పొమ్మంటే మేము పోమన్నారు. మేమన్నా చదువుకోవాలి, పిల్లలన్నా చదివిద్దామంటే ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఎట్లా బతకాలా, మా పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి, అప్పులకి ఏం కట్టాలా అనే అదొక టెన్షన్ అయిపోయింది మాకు. తినాలన్న తిండి తినబుద్ధి కావట్లేదు. పూట తింటున్నాం, ఒక పూట ఉపాసం ఉంటున్నాం తినబుద్ధి కాక. ఇవన్నీ తలుచుకుంటే ఇక అన్నమే తినబుద్ధి కావట్లేదు. ఒక పూట తింటున్నాం, ఒక పూట ఉపాసం ఉంటున్నాం ఫ్రెండ్స్. ఏం చేయం ఫ్రెండ్స్. మీరందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చెల్లికైతే ప్లీజ్ ఫ్రెండ్స్. పొలం అయితే సగం మడి, ఈ మడి అయితే సగం పలుగు మొత్తం నెర్ర వాసింది, సగం పచ్చిగుంది. ఆ 2 బిల్లలు కూడా నెర్ర బాసినాయి, కొంచెం సగం పచ్చిగున్నాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మరి చెల్లికైతే సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ మరి.